శాస్త్రి బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యంగా వాళ్ళని ప్రభుత్వ విద్యుత్ కార్మికులుగా గుర్తించాలి, అదేవిధంగా వారికి స్కేలు ఎస్కో అకౌంట్ ద్వారా కూడా జీతాలు చెల్లించాలి, అదేవిధంగా కూడా ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం అయితే ఇక్కడ చేపట్టారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా సిఐటి నాయకులు. వారు మాట్లాడి తెలుసుకున్నాం అసలు ప్రధానంగా వారు ఎటువంటి డిమాండ్లు కోరుతున్నారు చెప్పండి. అసలు ముఖ్యంగా ఈరోజు నిరసన చేయడానికి గల ప్రధాన కారణం మీ డిమాండ్స్ ఏంటి? స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా బిగించడం వల్ల ఒక రకంగా గత 8 సంవత్సరాల నుంచి 18-20 సంవత్సరాల నుంచి పనిచేసే మీటర్ రీడర్స్ తొలగిస్తున్నారనే విధానం ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్గా వాళ్ళేమంటారు, ప్రస్తుతం మేము రీడర్స్కి మేము ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఒక పక్క స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్ బిగిస్తే సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా దానికి కరెంట్ బిల్లు వస్తుంది. ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో లబ్ధిదారికి నెల రీసెంట్ అమౌంట్ అయిపోయినా కట్టే ఆగిపోతున్నాయి. ఇది కండిషన్గా వస్తుంది సెల్ ఫోన్ లాగా. అదే కరెంట్కి ఇస్తే వీళ్ళు పనిచేసినప్పుడు నెలలా వాళ్ళు మనం వాడుకున్న తర్వాత బిల్లు కడుతున్నాం. ఈ విధానం పోతుంది. కాకపోతే ఇది రాష్ట్రంలో 4,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ జీవనోపాధి దెబ్బతినడానికి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చెప్పండి, ఒక ఉద్యోగస్తులుగా గత కొంతకాలం విద్యుత్ మీటర్ రీడర్స్ పనిచేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమండి? ఆ సమస్యలు ఏం మీరు ప్రభుత్వం నుంచి పరిష్కారం ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా మేము మా సమస్యలు ఏంటంటే, మేము విద్యుత్ డిపార్ట్మెంట్లో గత 10-15 సంవత్సరాల ఈ సంస్థలో ఒక వెన్నుముక్కలాగుండి ఏదైతే మేము వెళ్ళి ఇంటికి తిరిగి నెల రాగానే 1వ తరగతి రాగానే రీడింగ్ తీస్తే ఆ వచ్చిన శాలరీ డిపార్ట్మెంట్లు శాలరీలు జరుగుతాయి. అదే డిపార్ట్మెంట్ ఎన్నో రోజులుగా మాకు అంటుంది, మీటర్ రీడర్స్ అనేవాడు విద్యుత్ డిపార్ట్మెంట్కి వెన్నుముక్క లాంటి వాళ్ళని. ఈరోజు ఆ వెన్నుముక్క విరిగే పరిస్థితి వచ్చింది. ఆ బాధ మాకు వెన్నుముక్క విరిగితే బాధ ఎలా ఉందో అది డిపార్ట్మెంట్ తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ఒకటిగా అడుగుతుంది ఏంటంటే, స్మార్ట్ మీటర్ల రూపంలో మా ప్రమాదం పొంచి ఉంది. ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో సిమ్ సిస్టమ్ పెడతారో అప్పుడు మా బతుకులన్నీ రోడ్లు పడతాయి. మాతో పాటు రాష్ట్రంలో 4,000 మంది కుటుంబాలుగా రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒకటే చెబుతున్నాము, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఎన్నికల ముందు మీరు హామీలు ఇచ్చారు, ఆ విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, నెలవారీ సారీలు ఇవ్వండి. అలాగనే ఇప్పుడు ఏదైతే థర్డ్ పార్టీ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను మీరు నడిపిస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా మమ్మల్ని దోచుకుంటుంది. పట్టణం పరిధిలో 3.63 పైసలు, రూరల్ పరిధిలో 3.83 పైసలు ఇవ్వాల్సింది గాను, కానీ పట్టణ పరిధిలో ₹3, రూరల్ పరిధిలో 3.10 పైసలు ఇస్తూ, అంటే ఒక రీడర్ కాడ 2,000-3,000 నుంచి నెలకి తోసుకుంటున్నారు. అంటే నా రాష్ట్రంలో 4,000 మంది ఎంతగా తీసుకుంటున్నారు? ఒకసారి డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఇంతవరకు 2 నెలల శాలరీలను మాకు పర్లేదు, అనేక విధాలుగా బాధలు గురి చేస్తూ ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి డిపార్ట్మెంట్ని అడుగుతున్న ఒకటి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, నెలవారీ శాలరీ ఇవ్వాలి. అయితే ఇప్పటికే ఉద్యోగులు, ముఖ్యంగా మీలాంటి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఎటువంటి ప్రమాదం లేదు, స్మార్ట్ మీటర్ వల్ల ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీరు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందనుకున్నారు? ముఖ్యంగా మీరు ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల కలిగే ప్రత్యక్ష నష్టం ఏముంటుంది మీకు ఎంప్లాయీస్గా అంటే మేము నెల రీడింగ్ తీస్తుంటాం. అయితే ఇప్పుడు మేము స్మార్ట్ మీటర్లు పెట్టి సిమ్ సిస్టమ్ పెడితే ఏదైతే కన్స్యూమర్ అదే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి నెల మెసేజ్ ద్వారా వెళ్ళిపోయేది. అంటే అప్పుడు నెల మేము ఇంటికి ఒక మిషన్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తిరిగి నెలకు రాగానే రీడింగ్ తీసి కస్టమర్కి ఒక బిల్ ఇస్తాం. దానివల్ల ఎంత మేము నెలలు తీస్తాం కాబట్టి మాకు దానివల్ల జాబులు శాలరీలు వస్తుంటాయి. దానివల్ల మా కుటుంబాలు ఆధారపడతాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ సిమ్ సిస్టమ్ పెట్టడం వల్ల అంటే మాకు ఆ ఉపాధి ఉండదు. ఇంకా నెల మేము తిరగము. అంటే పూర్తిగా మా 4,000 మందిని ఈ స్మార్ట్ మీటర్ వల్ల పూర్తిగా తొలగిస్తున్నారు. దానివల్ల మా కుటుంబాలు రోడ్లు పడతాయి. దానివల్ల ఈ విధంగా ఉన్నది కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించకోరుతున్నాం. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ మీటర్ వల్ల కూడా ఇప్పటివరకు మీటర్ రీడర్స్గా ఉండడం మాకు ఉద్యోగ భద్రత లేకుండా కేవలం ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. అదేవిధంగా మాకు ఉపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం అయితే మాపై ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మాకైతే ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు కూడా ఎస్కో అకౌంట్ ద్వారా కూడా పే చేయాలి. అదేవిధంగా కూడా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి విద్యుత్ శాఖ ఉద్యోగులకు కూడా మమ్మల్ని పరిగణించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ తరఫున అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.